రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో రా కదిలిరా సభ వాడివేడిగా ప్రసంగించిన చంద్రబాబు, సీఎం జగన్ పై నిప్పులు చెరుగుతూ ప్రసంగం. ఉచిత విద్యుత్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనన్న రేవంత్ రెడ్డి. గృహజ్యోతి కింద 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడి. సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేసినేని నాని. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సుదీర్ఘ చర్చ. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ వ్యాఖ్యలు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ట్విస్ట్. పవన్ కళ్యాణ్ తో భేటీ. వైసీపీలో ఉంటే నా కల నెరవేరదాలనిపించింది అంటూ వ్యాఖ్యలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన సచివాలయంలో అధికారులతో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకువస్తామని స్పష్టం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. కొత్త విద్యుత్ పాలసీ కోసం ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీలో చర్చించి సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు. తక్కువ ధరకు విద్యుత్ను ఇచ్చే కంపెనీల నుంచి మనం కొనుగోలు చేయాలని, అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్థితి కూడా లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వేరే వాళ్ళపైన నేరం వేస్తాడు, ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు. అదే మీరు చూశారు, బాబాయిని చంపి ఆ నేరం మనమే చేశాడు. ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డనే మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు. జగన్ నీ పని అయిపోయింది, నిన్ను అర్థం చేసుకున్నారు, అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు. సీన్ అర్థమైపోయింది, తిరగబడింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నానంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా ఉన్నా అంటే నెంబర్ 1 పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి. అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 510 కోట్లు. దేశంలో అందరూ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కలుపుకుంటే 510 కోట్లు కూడా లేదు. పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు. ఉందా ఇల్లు? డ్రాయర్ కూడా లేదు కదా, ప్యాంటు షర్టే కదా, డ్రాయర్ కూడా లేదు. చాలా పేదవాడు. భిక్షం అడుగుతున్నాడు, గిన్నె పెట్టుకొని ఎవ్రీడే భిక్షం అడిగి ఆ భిక్షంలో వచ్చే డబ్బులు భోంచేస్తున్నాడు. పేపర్ లేదు, టీవీ లేదు, ఇల్లు లేదు. పాపం చాలా పేదవాడు. తల్లి లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ లేడు, తండ్రి లేడు. ఏ తమ్ముళ్ళు, అవునా కాదా? వాస్తవేనా? ఒకప్పుడు చెప్పాడంట మా నాన్న, లేకుంటే ఇలాంటి మాటలు చెప్పి తప్పులు వీళ్లే చేసి ఆ నెపాలు వేరే వాళ్ళ మీద వేసే రకం వెళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసులు విరుచుకుపడిపోతారు, కేసు పెట్టేస్తారు. కానీ అన్యాయం మాత్రం కనపడదు. కనపడుతుంది, మనసు ఉంది, కానీ మనసు పని చెయ్యదు. ఎందుకు? వీళ్ళకి భయం. వీళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు, ఏసీబీ రైడ్స్ పెట్టాడు. ఒకవేళ ఎవరన్నా కానీ చెప్పింది చేయకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి
ట్రాన్స్ఫర్ చేసి జీతాలు కూడా ఇవ్వరనే భయం పిరికితనంతో ఈరోజు పోలీసులు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఒకటే చెప్తున్నా, ఈరోజు కొత్త రాగం తీసుకున్నాడు. ఆ రాగం ఏంటంటే ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది. మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని, జగన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది. ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద పోతుంది అనుకుంటున్నాడు. మీ కాకినాడలో 3 ఎమ్మెల్యేలు మార్చేశాడు, 7 మందిలో. అవునా కాదా? మార్చాడా లేదా? ఇంకా 80 మందిని మారుస్తాడంట. అంటే 80 సీట్లు గోయిందా మనమే గెలిచాం. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాడేపల్లి వచ్చి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. సీఎంతో సమావేశం అనంతరం కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. 4వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలు ఏంటో అందరికీ తెలుసు. లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. నేను 2013 జనవరి 16వ తేదీ నుంచి విజయవాడ పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జిగా అభ్యర్థిగా టీడీపీ కోసం కష్టపడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పార్టీ కోసం కష్టపడిన తీరు మీ అందరికీ తెలుసునని పేర్కొన్నారు. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే, ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి. అది నా బాధ్యత, హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఇవాళ ఏదైనా బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను. ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారో అది ఇది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా? కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్లు భారతదేశం ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే, డెవలప్మెంట్ అవ్వదు, అడిట్ అవుతుంది. కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు. చర్చ చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చడమే కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఒకటండి, నేను 2014లో కూడా చంద్రబాబు నాయుడు టికెట్ అడగల. ఎప్పుడు కూడా ఆయన గేట్ ముందు నుంచున్నా, డోర్ ముందు నుంచున్నా, నేను ఎప్పుడు చంద్రబాబు అని టికెట్ అడగల. 19లో అడగల. అట్లా నేను ఆయన కూడా ఎప్పుడు టికెట్ అడగల. నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ. మీ అందరికి కూడా తెలుసు అది, ఆ విషయం. విజయవాడ అంటే పని చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటాను తెచ్చిన, గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్దు చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసింది. ఎందుకంటే ఆయన 5,000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదు, తన ముందు ఒక మన మినిస్టర్ కూడా, మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్, సెంటర్ ఒప్పుకుంటుంది జైట్లీ గారు వాళ్ళు. అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు. లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు కూడా, మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 19 వరకు విజయవాడకి ఒక 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపించండి. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్. కానీ ఏదన్నా కానీ అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అంత చేసాం మేము ప్రాంతంలో, అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఒక 100 ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాను, నేను అమరావతి కట్టాను.
షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా. ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలన్నా. ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నాకు తెలిసి ఎప్పుడు. అది ఒక 100 కోట్లు కూడా. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనాలోచిత నిర్ణయాలు, ముక్కుసూటితనంతో క్రికెట్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అంబటి రాయుడు రాజకీయాల్లోనూ అదే తరహా శైలితో దూకుడు కనపరుస్తున్నారు. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన రాయుడు 10 రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను ఆశించిన సీటు దక్కలేదని, దాంతోనే పార్టీ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరగ్గా రాయుడు మాత్రం రాజకీయాల నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ T20లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నానని, ప్రొఫెషనల్ క్రికెటర్గా కొనసాగుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని, దాంతో వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన ఇచ్చిన 24 గంటల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ సమావేశానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసిన రాయుడు ఆ పార్టీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతానికి పార్టీలో చేరకున్నా ఐఎల్ T20 ముగిసిన తర్వాత జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సన్నిహితులు, శ్రేయోభిలాషుల సూచనలతోనే పవన్ కళ్యాణ్ కలిశానని అంబటి రాయుడు తెలిపారు. వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు తన ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే ఆ పార్టీని వీడానని రాయుడు వివరణ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి ఆద్య కుటుంబ సభ్యులను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. పట్టణంలోని పట్టుగుళ్ల మార్కెట్ రోడ్లో గత ఏడాది నవంబర్ నెలలో ద్విచక్ర వాహనం అతివేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో చిన్నారి ఆద్య మృతి చెందిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. చిన్నారి ఆద్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ ఘటన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్నింటిలోనూ ఫస్ట్ సార్, ఈ విషయంలోనూ క్లాస్లో ఇప్పటివరకు ఫస్ట్ ర్యాంక్ తప్ప వేరే లేదు. పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ ఏమి లేవు. తల్లిదండ్రులు సంపాదించింది ఇంకా మేము ఉన్నప్పుడు బాగా నియంత్రించాం. మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉమెన్స్ మహిళల పోలీస్ స్టేషన్ దాంతో టీవీలు పెట్టి ఎక్కడికక్కడ మానిటరింగ్, ప్రతి వార్డు కూడా మానిటరింగ్ కూడా మరి సింగిల్ వీల్ డ్రైవింగ్ సార్, అంతటి KTM బైక్స్ విపరీతం ర్యాష్ డ్రైవింగ్. మేము చాలా సార్లు కౌన్సిల్ కూడా చెప్పాము సార్, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడికక్కడ పోలీసు చూస్తున్నాం కదా అన్ని రకాలుగా. మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ రాని వాళ్లంతా అదృష్టవంతులని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రులో రుద్రభూమి మహాప్రస్థానం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. గెలిచినా ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2,000 ఇస్తారా 3,000 ఇస్తారా అని 40 కోట్లు 30 కోట్లు 50 కోట్లు తీసుకురావడం, ఆ డబ్బుని మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉందేమో ఎమ్మెల్యేలకి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, లేటెస్ట్ ట్రెండ్ ముఖ్య ఎవరైతే పార్టీకి అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉత్సవగ్రహాలు చేసి ఇసుకలో వస్తుందా, మధ్యలో వస్తుందా, మైల్లో వస్తుందా, వాళ్ళకి సెంట్రలైజ్ చేసి ఎవరు అందరూ ఇదే కార్యక్రమం. ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే, వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పని చేసామో లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు, ప్రజాప్రతినిధిగా ఉండటానికి చేస్తాడు. ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ
ప్రతినిధి ఎందుకు వచ్చానా గెలిచిన తర్వాత నేను ఇవాళ ఒక మాట చెప్తాను మీకు. ఎవరికైతే టికెట్లు రావో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టవంతులు. 30 కోట్లు 40 కోట్లు మిగిలినట్టే వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నటువంటిది వాళ్ళ బిడ్డలకి రోడ్లు పడేసేటటువంటి కార్యక్రమం తప్పితే ఈ ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం అయిన తర్వాత ఇది సంపదంతా ఒకచోటకే వెళ్ళిపోద్ది. ఇదివరకు ఏదో ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నాము లేకపోతే అనేటటువంటి ఉంది, మళ్ళీ ఖర్చు పెట్టడానికో లేకపోతే. ఇవాళ అది పోయింది, ఆ సిస్టమ్ పోయింది. ఎందుకు నిలబడాలి? కాబట్టి ఓడిపోయినాడు అక్కడ ఏడుస్తాడు, గెలిచినాడు ఇంటికి పోయి ఏడుస్తాడు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ మధ్యలో మేము ఇవ్వలేము. ఎవరినో దూషించడానికి కాదు, ఎవరి మీద కక్షతో చెప్పేటటువంటి విషయం కాదు. పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు వద్దురా భగవంతుడు మాకు ఏం చేశాడని మనం చెప్పాను. అది రకరకాలుగా అనుకున్నారు. నిజంగానే అదృష్టవంతులు. ఎవరికైతే టికెట్ రాదో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ భగవంతుడు ఈ నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు కాపాడమని చెప్పి ప్రజల కోసం పోరాడేటటువంటి వాళ్ళని ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి బయటికి పంపించమని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తారు. ప్రజా గాయకుడు దివంగత గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం నివాళులర్పించారు. భూదేవి నగర్లోని గద్దర్ నివాసానికి వెళ్లి బట్టి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ విభాగాల్లో దొంగధరణ ఉద్యోగాలు పొందిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్లో ఉదయపు నడక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జెన్కోలో అక్రమంగా ఉద్యోగం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ సరిత విషయంలో ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. భూ ఆక్రమణదారులు కాంగ్రెస్ పాలనకు భయపడాల్సిందేనని హెచ్చరించారు. జరిగితే టీఆర్ఎస్ నాయకుల గుండెలో దడవుడుతోంది. ఈరోజు అంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు కావచ్చు 90,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 9 నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం. దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది. దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. బాగా సచ్చీలుని నా అంత నీతివంతులు లేడు గొప్పని అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి. అది మీ సచ్చీలతకు కనీసం ప్రయత్నం. ఊరికైనా వాళ్ళతో కౌంటర్ కాదు. ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతో పొట్టలు కొట్టి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పద్ధతి లేకుండా దొంగదారి నియామకం పొందిన వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాలు వదిలిపోండి. న్యాయంగా అర్హత ఉండి మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం పొందితే మాకు అభ్యంతరంలే. ఆ విధంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దని కోరుతూ అందులో బాగా నీతివంతులని చెప్పుకునేటువంటి ఈ జిల్లా 10 సంవత్సరాలు ఒక 5 ఏళ్ళు ఎంపీ 5 ఏళ్ళు ప్రణాళిక బోర్డు చైర్మన్ ఏం చేసినా కూడా ప్రజలకు చెప్పాలి. మీరు ఎక్కడైనా మీ స్థలాల ఆక్రమణకు గురై ఉంటే
లేదా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురై ఉంటే వాటన్నిటినీ ప్రభుత్వ అధికారులకు కానీ సమాచారం ఇవ్వండి, విజిలెన్స్కి ఇవ్వండి. తప్పకుండా వాటన్నిటినీ విచారణ జరిపి మీ సొంత స్థలాలు అయితే మీకు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాలు అయితే ప్రభుత్వం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీని మీద కఠినంగా వివరించబోతున్నాం. భూ ఆక్రమణదారులందరూ కూడా కాంగ్రెస్ పాలనలో భయపడాల్సిందే లేదా ఈ రాష్ట్ర వదిలి పోవాల్సిందే. ఈ జిల్లాలో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అక్రమాలు తెలుసు. ఏ విధంగా అక్రమంగా ఉసుక రవాణా చేసుకొని, ఏ విధంగా ఖాళీ స్థలాలను కొంత పెట్టి ఒక కార్యాలయంలో ఒక పక్క ఎంఆర్ఓల్ని ఒక పక్క పోలీసు అధికారులను పెట్టి ఏ విధంగా బెదిరించినవి అవన్నీ తెలుసు. అటువంటి అన్ని ప్రజలు బాధితులు తప్పకుండా ప్రభుత్వ అధికారులను సంప్రదించి మీ వివరాలు ఇవ్వండి. అందుకు సంబంధించిన విచారణ కాపీ కూడా మాకు ఇస్తే మేము కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు. ఈశ్వరం మీద దాడులు జరిగితే టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో దడవుడుతోంది. ఈరోజు అంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు కావచ్చు 90,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 9 నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ. రాజకీయ జీవితంలో తాను ఎన్నో కష్టాలు, అనేక అవమానాలు భరించారని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు, నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కార్చుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. పుడతా ఎవడు లక్షాధికారి కాడు, పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనము నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్ష్యలాగా ఉంటాయి. దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిగుకుందాం, సుఖం వచ్చినప్పుడు. ఈరోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా. ఇంతమందిలో ఈ రోజు ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థం ఏంటో మీరు అందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మటున్న లక్షలాది మంది అభిమానులు డిమోరల్ అవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్ను ఇంత కూడా చెమ్మగిల్లనిలే. ఈరోజు ఇందాక అన్నట్లు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అక్కడ దాకా ఎందుకు, ఇదే కిరణ్ తమ్ముడు సత్తుపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఇప్పుడున్నారు. తన మీద అనేకమైన కేసులు బుక్ చేశారు. అంటే బిక్కుమనుకుంటా నా ఎమ్మడి తిరిగే కార్యకర్తలు, అభిమానులు కూడా ఆనాడు గడిపారు. ఈనాడు నా యొక్క పదం వచ్చింది, ఈనాడు మన రాజ్యం వచ్చింది, ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం. స్వేచ్ఛగా మనందరం, అరాచకత్వం ఉండదు, మనసుని నొప్పించేది ఉండదు, మంచి పరిపాలన, స్వేచ్ఛ. ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని గాని, ముఖ్యమంత్రి గారిని గాని, అధికారులు గాని చొరవగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడుంది. అదే గడిచిన ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అది లేదు కాబట్టే మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. కాబట్టే ఆ మార్పు తెచ్చే దాంట్లో మీ అందరి సహకారంతో నాలాంటి అనేక మంది నాయకుల కష్టాల ఫలితం మీ అందరి సహకారం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇచ్చిన నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చిన హామీలు 100% ఎన్ని కష్టాలు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు సుధీర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాహు కేతు సర్పదోష నివారణ పూజలను చేయించారు. శ్రీ జ్ఞాన పరశురాంబికాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో రా కదిలిరా సభ. వాడివేడిగా ప్రసంగించిన చంద్రబాబు, సీఎం జగన్ పై నిప్పులు చెరుగుతూ ప్రసంగం. ఉచిత విద్యుత్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనన్న రేవంత్ రెడ్డి. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడి. సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేసినేని నాని. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సుదీర్ఘ చర్చ. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ వ్యాఖ్యలు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ట్విస్ట్. పవన్ కళ్యాణ్ తో భేటీ. వైసీపీలో ఉంటే నా కల నెరవేరదలనిపించిందంటూ వ్యాఖ్యలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాల టీవీ.